రాహుల్ గాంధీ నరవణే అంశం మీదన సీరియస్గా తీసుకొచ్చిన దాంట్లో దొరికిన డొల్లతనం ఏంటయ్యా అంటే, ప్రభుత్వం అధికారిక అనుమతి లేకుండా ఒక పుస్తకం ఎలా తయారయ్యింది, అది తయారు చేయించింది ఎవరు, అది కూడా విదేశాల్లో తయారైంది, విదేశీ సోషల్ మీడియాలో పెడుతున్నారు అన్నటువంటి పాయింట్ ఎప్పుడైతే రైజ్ అయిందో, అది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కిందన కేసు పెడితే అది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. దాంతోపాటు నరవణే కూడా ప్రింట్ కాలేదని చెప్పడం, పెంగ్విన్ కూడా ప్రింట్ కాలేదని చెప్పడం. బట్ అక్కడ ఏదో సంథింగ్ జరిగింది. ఆ ప్రింటింగ్కి ఇచ్చిన చోట నుండి తీసుకున్న వాళ్ళు ఎవరో ప్రింట్ చేసి దాన్ని కావాలని అంతర్జాతీయ సిస్టమ్స్లో పెట్టుకొచ్చారు. కాబట్టి అక్కడ ఏదో జరిగింది. దాని నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ విషయం ప్రస్తావించడం తగ్గించారు. రెండవది, అది దీని గురించి భయమా అంటే చట్టం గురించిన భయమా, లేకపోతే నరవణే రాసిన దాంట్లో ఉన్నటువంటి 1-2-3 లైన్లే కానీ మిగతాదంతా కూడా భారతదేశం కరెక్ట్గా ఉంది, భారత సైన్యం కరెక్ట్గా ఉంది, భారతదేశపు సైన్యం ఆ రోజు చైనా మీద విజయం సాధించిందని రాసి ఉంది కాబట్టి అది మొత్తం పబ్లిక్ చర్చిస్తే కనుక తమకి పరువు పోతుంది అనుకున్నారేమో కానీ సైలెంట్ చేస్తున్నారు, డౌన్ చేసుకొస్తున్నారు.